వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాంత బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో చాలామంది అయితే అడుగుతున్నారు ఇంగ్లీష్ స్ట్రాటజీ గురించి చేయండి అని. షూర్గా చేస్తానండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే అది. ఎందుకు ఇంత డిలే తీసుకుంటున్నాను అంటే నేను చెప్పాను కదా, నేను ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను, అది కానీ నాకు వర్కౌట్ అయితే డెఫినెట్లీ వీడియో చేస్తాను అని లాస్ట్ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో చెప్పినట్టుగానే నెక్స్ట్ వీడియో అనేది ఇంగ్లీష్ స్ట్రాటజీ మీద వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ నాకు వచ్చే మార్క్స్ ఎలా వస్తున్నాయి, నేను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది క్లియర్గా చెప్తాను. సెకండరీ థింగ్ వచ్చేసరికి అందరూ స్టాటిక్ జీకే గురించి చెప్పమని అడుగుతున్నారు. ఏం లేదండి, స్టాటిక్ జీకే అనేది మనం సపరేట్గా ప్రిపేర్ అయ్యేది ఏం కాదు. మనకి కరెంట్ అఫైర్స్లో బ్యాంకింగ్ వాళ్ళకి చెప్తున్నాను, మనకి కరెంట్ అఫైర్స్లో మనము బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, స్టేట్స్, ఇంటర్నేషనల్స్, ఇలా ఒబెచరీస్ ఇవన్నీ ఉంటాయి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో సపోజ్ ఒక అవార్డు తీసుకోండి. న్యూజిలాండ్ ఒక అవార్డు హోల్డ్ చేసింది, విన్ అయింది అనుకో. న్యూజిలాండ్ క్యాపిటల్ ఏంటి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. సో లేదు, వేరే వాళ్ళు వచ్చేసరికి మన యూఎస్ వాళ్ళు వచ్చేసరికి మన ఇండియన్తో ఎంఓయూ చేసుకున్నారనుకోండి. యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంట్రీ క్యాపిటల్ ఏంటి, ఇలా అనేది మనం చదివే కరెంట్ అఫైర్స్లోనే క్లియర్గా ప్రిపేర్ అయినట్లయితే మనం స్టాటిక్ జీకే గురించి సపరేట్గా ప్రిపేర్ అయ్యవలసిన అవసరం అయితే ఉండదు. సో నేనైతే ఇంతే ప్రిపేర్ అవుతానండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్గా అనిపిస్తే మీకు షూర్గా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.